హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. పదండి ఈరోజు మనం చిన్న వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏమీ కాదండి. చూస్తున్నారండి నేను ఇక్కడ యాపిల్స్‌ని తర్వాత 2 బీట్రూట్స్ తీసుకున్నాను. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళకి ఈజీగా అవుతుందండి. హౌస్ వైఫ్‌కి, బ్యాచిలర్స్‌కి అందరికీ యూజ్ అయ్యేదండి ఇది. ఏమీ కాదండి. జామ్ మనం బయట కొంటాం ఎంత రేట్ ఉంటాయి, ఎన్ని కెమికల్స్, హార్ష్ కెమికల్స్ అన్నీ ఉంటాయండి దాంట్లోని. పిల్లలు తినడానికి కూడా అంత హెల్తీ కాదు. సో, ఇంట్లో తయారు చేసుకునే దానికంటే చూసారా యాపిల్ నేను ఎలా కట్ చేసుకున్నానో అలాగే తొక్కతో కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు చూడండి. నేను ఈ మాత్రం ముక్కలకి పెట్టాను కదా, ఈ మాత్రం ముక్కలు అయితే సరిపోతాయి. ఇలాగ అన్ని యాపిల్స్ నేను శుభ్రంగా కడుక్కొని కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇందాక పక్కనే బీట్రూట్ కూడా చూపించాను కదా, ఆ బీట్రూట్ కూడా తొక్క తీసేసి శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఈ యాపిల్ బీట్రూట్ కూడా కలిపేసుకోవాలండి. చూసారా అండి, ఎప్పుడు కూడా మనం ఫుడ్ కలర్ వాళ్ళు వాడతారు, మనం ఫుడ్ కలర్ వాడం కదా, అందుకే బీట్రూట్ అనమాట. నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కటి టిప్స్ అన్నీ చెప్తాను. సో చూసారా, రెండు కలిపేసాను. నేను కలిపేసి అందులో ఏం చేస్తానంటే టీ గ్లాస్ ఉంటుంది, మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్ తోటి శుభ్రంగా ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోయాలండి అందులోని. నాకు 7 యాపిల్స్ 2 బీట్రూట్స్కి అంత వాటర్ పడుతుంది. లేదు అనుకున్న వాళ్ళు తక్కువ 2 యాపిల్స్ ఉన్న వాళ్ళు అయితే మీకు తెలియకుండా ఎలా చెప్పాలంటే ఒక టీ గ్లాస్లో పావు వంతు చాలండి. ఆ మాత్రం అయితే సరిపోతుంది. టీ గ్లాస్లో పావు వంతు నీళ్ళు అయితే సరిపోతాయి. ఇవి చేసి నేను ఒక 3 విజిల్స్కి ఉంచుకున్నాను. మీరు ఒక 3 విజిల్స్కి ఉంచుకోండి. లేదన్న వాళ్ళు మామూలుగా ఉడకబెట్టుకుంటే టైం పడుతుందని ఉడకబెట్టుకోండి. చూసాను నేను పప్పు గుత్తుతో మెదుపుతుంటే నీరు వస్తుంది కదా, ఆ నీరు వేస్ట్ చేయకూడదండి. దాంతో నెరుపుకోవాలన్నమాట. చూడండి అలా మెత్తగా నెరుపుకోవాలి. ఇది తర్వాత మామూలుగా వేడి మీద నెరుపుకోవడం ఎందుకంటే బాగా మనం తొక్క తీయలేదు కదా యాపిల్ది, అది కూడా మెత్తగా అవుతుంది. అది చల్లారిపోయిన తర్వాత నెరుపుకుంటే ఏమవుతుందో తెలుసునండి, అది నెరపబడదు అనమాట. చూడండి నేను గట్టిగా నెరిపి చేస్తే ఇలాగ వచ్చింది కదా. ఇదేం చేయాలంటే ఇలాగ మీరు డైరెక్ట్గా ఇలా ఫ్రిడ్జ్లో అయినా పెట్టాలి, లేదు అంటే మిక్సీ జార్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్లేదు. మనం ఇలాగ మిక్సీ వేయాలి, ఎందుకంటే ఆ చిన్న చిన్న ముక్కలు లాంటివి కూడా మెత్తగా ప్యూర్ అయిపోవాలి. మెదపడం ఎందుకు అంటే మిక్సీలో మనం అలా వేడి తీసి మిక్సీలో వేస్తామనుకోండి తుళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. పోనీ చల్లారాక వేద్దాము అంటే తొక్క పీచులాగా వస్తుంది అనమాట, మీకు మెత్తబడదు. అందుకే వేడి మీదే నేను నొక్కాను అనమాట. మీరు అలా ట్రై చేయండి, శ్రమైనా తప్పదనమాట. చూసి ఒక పావు గంట సేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టగానే చూడండి మొత్తం కూలింగ్ అయిపోయిందనమాట. సో నేను మిక్సీ జార్ మీద మూత పట్టలేదని చెప్పి ప్లేట్ పెట్టాను. ఇంకా మిక్సీ జార్ మీద మూతతో ఇంకా చేయడం ఎందుకని చెప్పి ప్లేట్ తోటే చేసేస్తున్నాను మిక్సీ. మీరు అలాగే మిక్సీ మీద ఏది అవకాశం ఉంటే అది చేసుకొని శుభ్రంగా ప్యూర్గా మెత్తగా చేసుకోండి. మీరు చూసారండి ఎంత టెంప్టింగ్గా ఉందో కలర్, అదిని మిక్సీ ఆడేసరికి ఎంత క్రీమీగా వచ్చిందో. సో ఇలాగ ఉంటే చాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే దాంట్లోని మీకు నచ్చితే ఏమైనా ఫ్లేవర్స్ అన్నది కలుపుకోవచ్చు. నీకు ఆ ఫ్లేవర్స్ని ముందు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, దీనికి తీసుకున్నాం కదా, దీనికి నాకు 2 కప్పులు వచ్చాయి అనుకోండి, నాకు 1 కప్పు పంచదార సరిపోతుంది. లేదు షుగర్ ఎక్కువ తిన్నవాళ్ళంటే 1.5 వేసుకోవాలి. ఎక్కువ పంచదార అక్కర్లేదు, ఇవి ఆల్రెడీ స్వీట్ ఉంటాయి కదండి, అందుకే ఎక్కువ వేసుకోవద్దు. నాకు ఒకటికి 2 కప్పులకి 1 కప్పు పంచదార అయితే సరిపోతుంది. సో నాకు అంచనాగా తీసుకుంటాను. నేను పంచదార పక్కన పెట్టుకున్నాను చూసారండి, నేను అంచనాగా వేసుకుంటాను. మీరు 1కి 2 వేసుకున్నా పర్లేదు. లేదు మేము అంత పంచదార తినము, స్వీట్ ఎక్కువ వద్దంటే 1 కప్పు ప్యూరీకి వచ్చి 1.5 చాలు, మీకు ఎక్కువ పంచదార పట్టదనమాట. 2 కప్పులకి 1.5 ప్యూరీ, మహా అయితే 1, అంతే తప్ప ఎక్కువ వేసుకోకండి. చూడండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ముద్ద ఏదైతే ఉందో అది మనం దానికి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేసుకోవాలి అని అంటే ఇక్కడ చిన్న నెయ్యి చొక్క వేసుకోవచ్చండి, ఎక్కువ వేయకూడదు, నెయ్యి ఫ్లేవర్ వచ్చేస్తుంది. నెయ్యి చొక్క ఏదో వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలి. నేనైతే వేయనండి మ్యాక్సిమం, ఎందుకంటే మా పెద్ద పాపకి నెయ్యి అంటే నచ్చదు. సో నేను వేసుకోలేదు. చూసారండి, నేను అంచనాగా 1 కప్పు తీసుకున్నాను. నాకైతే ఇది దగ్గర 3 కప్పుల దాకా వస్తుంది ముద్ద అయితే, కానీ నాకు 1 కప్పు పంచదార అయితే సరిపోతుంది అనమాట. నేను 1 కప్పు వేసుకొని నెరుపుకుంటున్నాను, అదే కలుపుకుంటున్నాను. చూడండి ఇది కలపగానే దగ్గర కాసేపు పోగానే మీకు జస్ట్ జామ్ కలర్లో వచ్చేస్తుంది. జామ్ అని బయట ఎలా కొంటాము ఆ రంగులో వచ్చేస్తుంది అనమాట జామ్ అన్నది. అలా కలుపుకోగానే కాసేపు పోయాక చూడండి అలా చుట్టుపక్కలంతా బుడగలు వచ్చేటట్టు పెట్టుకో, హై ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని బుడగల్లాగా వస్తాయి చూడండి, బాగా కాగి అప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. చూసారండి రంగు మారింది ఒక 5 మినిట్స్ తర్వాత. చూసారా ఈ బుడగలు వస్తాయి కదండి, ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మెల్లిగా కలుపుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇది చేతి మీద తుళ్ళే అవకాశం అయితే ఉంటుంది. చేతి మీద తుళ్ళితే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట, నొప్పిదిని. సో కొంచెం జాగ్రత్తగా దగ్గరగా ఉండి ఒక 10 నిమిషాలు అలా కొంచెం శ్రమ పడితే నెలల పాటు ఉంటుందండి. మీరు వాడుకొని దాకా ఉంటుంది. దగ్గర ఇది నిలవైతే 1.5 నెల దాకా ఉంటుందండి. ఎక్కువ ఉంచుకొని